సో ఇంటర్నేషనల్ అయినా నేషనల్ అయినా మనం ఏమైనా మనీ కడుతున్నావా? ఒక 10,000 20,000 కడితే మోసం జరగచ్చు, అవునా కదా? జస్ట్ ఈ కంపెనీలో ఉన్న సోపో పేస్టో టీ పొడో వాడమని చెప్తున్నాను. కొంతమంది మేధావులు మీటింగ్కి వచ్చి రాని వాళ్ళు వెస్టీజ్లో జాయిన్ అవ్వమంటే నేను వెస్టీజ్ని సర్చ్ చేస్తానంటున్నారు. ఏం చేస్తా ఉంటారు? చేయొచ్చు, తప్పులేదు. 2 సంవత్సరాల నుంచి ఏం సర్చ్ చేస్తానంటున్నారు. పైసలు పెట్టే దగ్గర ఆలోచించు, అనుమానం రావాలి, అవునా లేదా? సపోర్టర్ కాడ అనుమానం అవుతుంది. ఏం సర్చ్ చేస్తా చెప్పు? 21 సంవత్సరాల నుంచి ఇన్ని కోట్ల మంది ఉంటే నువ్వు మరి కొత్తగా ఇప్పుడు సర్చ్ చేస్తానంటే నువ్వే మేధావి కదా? చెప్పండి, మీరు బాగా ఇప్పుడు మేధావితనం కాదు కదా. నిన్న మొన్న వచ్చిందంటే ఆలోచించు. పైసలు కడుతున్నంటే దానికి అనుమానం రావాలి. ఒకసారి బ్రాండ్ వాడండి, వెస్టీజ్ బ్రాండ్. ఏం వాడతాం నీ ఇష్టం. మేము సూట్ వాడండి, బూట్ వాడమని మీకేం బలవంతంగా అంటగట్టట్లేదు. 450 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్, వ్యవసాయం. నువ్వు మిర్చి ఉన్నా, లేకుంటే పొగాకు ఉన్నా, నిమ్మ తోట ఉన్నా, బత్తాయి తోట ఉన్నా, మామిడి తోట ఉన్నా, నీకు 10 ఎకరాలు ఉంటే 1 ఎకరాకే ట్రై చేయి. 1,000-10,000 పెట్టుబడి అవుతుంది. ఆ ఎకరాలు జర మంచిగా రిజల్ట్ వస్తే మిగతాది వాడుకో. సింపుల్. అట్లా మేము చాలా మంది రైతులు చేత వాడిపించాం. నాకైతే పొలం లేదు, వ్యవసాయం చేయలేదు ఎప్పుడు. వాడిపిస్తే రైతులు చెప్తున్నారు, అయ్యా చాలా బాగుంది, మా బొప్పాయి తోట వాడినా బాగుంది, మునగ తోట వాడినా బాగుంది, బంతి పూల తోట వాడినా బాగుంది, 1-2 ఎకరాలకు వాడమని నేను చెప్తే ఈరోజు వాళ్ళు 10, 20, 30 ఎకరాలు కొడుతున్నారు. 4 సంవత్సరాల క్రితం ఎకరాలు వాడమని ఇప్పుడు 30 ఎకరాలు కొడుతున్నారు. మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా? ఇప్పుడు ఒకవేళ నేను వెళ్ళి ఆ రైతుకి చెప్పలేదు, ఎకరాలు ఆ రోజుల్లో వాడుకోలేదు, తెలుస్తుందా వెస్టీజ్ వాడాలని అతనికి? కళ్యాణ్ రాదు కదా. మీరు కూడా కొంతమందికి అదే చేయండి. మీకు పొలం ఉంటే 1 ఎకరాకు వాడండి. 1000 మంది రైతులకు ఇచ్చినా ఎక్కడ ఫెయిల్ అయినట్టుగా అయితే దాఖలు లేదు. ఎంతో కొంత బాగున్నాయి సార్ అంటున్నాం. ఈ కంప్లీట్గా మన వెస్టీజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడినటువంటి కొంతమంది రైతులు రైస్ పురుగు పట్టట్లేదంట. బియ్యాన్ని చాలా బాగుంటాయి సార్, చాలా బాగున్నాయి అంటున్నారు. ఇంకెట్ వస్తుంది, గట్టిగా వస్తుంది. మన దగ్గర చేసిన ఈ ఆర్గానిక్ వెస్టీజ్ ప్రోడక్ట్ వాడిన వాళ్ళే రైస్ గట్టిగా వస్తున్నాయి, వెయిట్ వస్తున్నాయి బాగా. బయట వాటికి కొంచెం నూకలు తాళపోతాయి అన్నమాట. అట్లా నిమ్మకాయలకు వాడితే కాయ కలరు, సైజు, షేపు చాలా బాగా వస్తున్నాయి. నేను నల్గొండ జిల్లా నకిరేకల్ దగ్గర ఒక 2 రైతులకు ఇచ్చిన వాడిలు 15 మందికి చెప్తే ఎవరు వాడి 2 వాడిలు. ఆ 15 మంది రైతులు క్రాప్ మార్కెట్కి పోతే అమ్మటానికి ఫస్ట్ వీళ్ళిద్దరు సేల్ అవుతాయంట. ఎందుకని? సైజు, కలరు బాగున్నాయి. ఇవి వాడటం వల్ల వెస్టీజ్. ఇవి వాడటం అంటే బయట ఆఫ్ చేయమని చెప్పట్ల, బయట వాడుతూ కొంచెం మోతాదుగా ఇవి కూడా కొంచెం కలిపి వాడతారు. 2 రైతులు వాడితే వాళ్ళని చూసి ఈరోజు మెల్లమెల్ల మొత్తం 15 మంది వాడుతున్నారు.